హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేసాము. సో మనం టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపించినట్టయితే ఈ వీడియోని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం నిఫ్టీకి సంబంధించి అనాలిసిస్ అయితే చేసుకుందాము. సో నిఫ్టీ అన్నది ఒక మంచి ఇంపల్సివ్ ఫామ్ అనేది అవుతుంది. సో ఇవాళ మాక్సిమం మనకి కరెక్షన్ అనేది అయ్యి దాని తర్వాత మళ్ళీ మార్కెట్లో ఒక అప్ సైడ్ మూమెంటం వస్తుందని చెప్పేసి మనం అనుకున్నాము. సో అనుకున్నట్టుగానే మనకి ఇక్కడ చూసుకుంటే మార్కెట్ అనేది ఈ విధంగా అప్ సైడ్ అనేది మనకి వెళ్ళింది. సో వెళ్ళి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుంచి మనకి మార్కెట్ ఒక ఇంపల్స్ వేవ్ అయితే మనకి కంప్లీట్ అయితే మనకి చేసింది ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇక్కడ మనకి టూ పాసిబిలిటీస్ అయితే మనకు ఉన్నాయి. మనకి ఇది 1 2 3 4 5 అండ్ మనకి సబ్స్ట్రక్చర్ చూసుకుంటే మనకి ఇది 1 2 3 4 5 ఇక్కడ వరకు అయితే మనకు వస్తుంది. ఒకవేళ మార్కెట్ మనకి ఇక్కడ ఎండ్ అవ్వకుండా మనం ఇక్కడికి కనుక మనకి ఫిఫ్త్ వేవ్ అనేది మనకి ఎండ్ అయిందని చెప్పేసి అనుకుంటే ఇది మనకి 1 2 3 4 5 ఇక్కడికి ఎండ్ అయిందని చెప్పేసి మనం అనుకుంటే ఇది మనకి ఏబిసి మనకి రన్నింగ్ ఫ్లాట్ అనేది మనకి ఫామ్ అనేది అవుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఇంకా ఎండింగ్ డయాగ్నల్ అనేది మనకి ఇంకా కంప్లీట్ అనేది మనకి అవ్వలేదు అని చెప్పేసి మనకు క్లియర్ కట్ ఇండికేషన్ అయితే మనకి ఇస్తుంది. ఇది ఎండింగ్ డయాగ్నల్ అన్న కావచ్చు, లేదా మనకి కొంచెం అప్ సైడ్ అనేది వెళ్ళి ఒకవేళ రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెనింగ్ లేదంటే ఫ్లాట్గా ఓపెన్ అనేది మార్కెట్ ఇంకా అప్ సైడ్కి అనేది వెళ్ళి ఇంకా డౌన్ సైడ్కి ఇది ఇందులో ఓవర్లాప్ అవ్వకుండా ఇంకా మళ్ళీ మార్కెట్ అప్ సైడ్కి వెళ్తున్నట్టయితే మనకి నార్మల్ ఇంపల్స్ వేవ్ ఫిఫ్త్ వేవ్ అనేది మనకి ఫామ్ అనేది అయిపోతుంది. అండ్ మనకి ఎక్స్టర్నల్ ఫిఫ్త్ వేవ్ కూడా మనకి ఫామ్ అయ్యే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది. అదొక పాసిబిలిటీ ఉంది. లేదు మనకి మార్కెట్ ఇక్కడనే ఫిఫ్త్ ఎండ్ అయిపోయిందని మనం కన్సిడర్ చేసుకుంటే లైక్ ఇది మనకి ఏబిసి ఇక్కడ మనకి రన్నింగ్ రెగ్యులర్ ఫ్లాట్ మనకి ఎండ్ అనేది అయిపోయి ఇక్కడ మనకి ఆల్రెడీ ఎండింగ్ డయాగ్నల్ అన్నది మనకి ఎండ్ అనేది అయిపోయింది. అని ఇక్కడ నుంచి మనకు కరెక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అప్రాక్సిమేట్లీ మనకి చూసుకుంటే ఆల్మోస్ట్ 23,800 లెవెల్స్ వరకు అయితే మనకి మార్కెట్ వచ్చే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఎందుకు నేను ఇది తీసుకుంటున్నాను అంటే ఇక్కడ మనకి చూసుకుంటే చాలా మటుకు ఇక్కడ సబ్స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఈ సబ్స్ట్రక్చర్ అంతా కూడా మనకి ఓవర్లాపింగే ఎక్కువ ఉంది. సో ఓవర్లాపింగ్ ఎప్పుడైతే మనకి ఎక్కువ ఉంటుందో దాన్ని మనము కరెక్ట్ వేవ్ ప్యాటర్న్స్ కింద మనం కన్సిడర్ అయితే మనం చేసుకోవచ్చు. దాని ప్రకారంగా చూసుకుంటే మనకి నిఫ్టీలో ఒక ఇంపల్స్ వేవ్ అనేది మనకి అయిపోయింది. ఇది చూసుకుంటే మనకి ఒక లైక్ మైక్రో లెవెల్లో మనకు ఒక ఇంపల్స్ వేవ్ అనేది మనకి అయిపోయింది. మనకి ఇప్పుడు మైక్రో లెవెల్లో మనకి తిరిగి మళ్ళీ ఒక కరెక్షన్ అయితే మనకి రావాలి. కానీ మనం బ్యాంక్ నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీలో మనకి ఇంపల్స్ వేవ్ అనేది మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అనేది అయ్యింది. ఇది మనకి 1 2 1 2 3 4 5 దాని తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ 3 4 అండ్ మనకి ఫిఫ్త్ వేవ్ అనేది మనకి స్టార్ట్ అవ్వాలి. యాక్చువల్గా నేను కూడా స్టార్టింగ్లో మార్నింగ్ ఏమనుకున్నానంటే మనకి ఇక్కడ ఫోర్త్ వేవ్ అని అంటే మనకి ఏదైతే మనం ఇది ఇక్కడ ఫ్లాట్ ఫామ్ అవుతుందని చెప్పేసి నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం కదా, మార్కెట్ డౌన్ సైడ్కి వస్తుందని అప్రాక్సిమేట్లీ మనకి ఇది కొంచెం ఇక్కడ చూసుకుంటే కొంచెం పైకి వెళ్ళింది. కానీ ఇక్కడ మనకి ఎక్స్టెండెడ్ అంటే లైక్ ఎలాంగైతే ఫ్లాట్ లేదంటే రెగ్యులర్ ఫ్లాట్ ఫామ్ అవుతుందని చెప్పేసి అనుకున్నాము. మార్కెట్ ఈ లెవెల్స్ వరకు వస్తుందని చెప్పేసి కూడా మనం అనుకున్నాము. సో ఆ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ పొజిషన్స్ తీసుకోవడానికి కూడా నేను లైక్ క్యారీ ఫార్వర్డ్ అయితే నేను చేసుకున్నాను. ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్లాట్ అయితే మనకి ఫామ్ చేసి సడన్గా ఒకటేసారి మార్కెట్ వెళ్ళిపోయింది. ఇక 3 క్యాండిల్స్లో మార్కెట్ ఒక మంచి మూమెంటం అయితే మనకు చూపించి ఏదైతే యాక్చువల్గా నిన్న 53,169 లెవెల్స్ వరకు మార్కెట్ వస్తుందని అనుకున్నాను. కానీ నిన్న రాలేదు. అట్లీస్ట్ అక్కడ కాకపోయినా 53,079 69 లెవెల్స్ వరకు వస్తుంది అనుకున్నాను. అక్కడికి కూడా రాలేదు. అండ్ ఇవాళ ఆ టార్గెట్ అయితే మనకి హిట్ అయితే అయింది. లైక్ ఈ 180 లెవెల్స్ వరకు అయితే మార్కెట్ వచ్చేసింది. అండ్ ఈ మూమెంటం చూసి లైక్ ఈ హయ్యర్ టైం ఫ్రేమ్లో చూసి ఇంపల్సే అని చెప్పేసి అనుకున్నాను. కానీ మనకి ఇక్కడ కూడా మనకి ఇంపల్స్ వేవ్ లాగా మనకి లోవర్ టైం ఫ్రేమ్లో చూసినా కూడా ఇక్కడ చూడండి ఇది ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, దాని తర్వాత థర్డ్ వేవ్. ఈవెన్ నేను 1 మినిట్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళినా కూడా ఇక్కడ ఈ ఏదైతే మనకి ఇంపల్స్ వేవ్ అని చెప్పేసి అనుకున్నామో ఇది ఇక్కడ చూడండి మనకి పైకి వెళ్ళింది, కిందికి వచ్చింది, దాని తర్వాత మళ్ళీ మనకి పైకి వెళ్ళింది. ఇక్కడ మనకి ఇది మన ఫస్ట్ వేవ్ అనుకుంటే, ఇది మన సెకండ్ వేవ్ అనుకుంటాం, ఇది థర్డ్ వేవ్ అనుకుంటే మళ్ళీ ఫోర్త్ వేవ్ ఇక్కడ వరకు వచ్చింది. సో మనకి ఫోర్త్ వేవ్ ఎప్పుడు మనకి ఇందులోకి రావద్దు. ఒకవేళ వచ్చినా దీని కిందికి అయితే మనకి వెళ్ళద్దు, సెకండ్ వేవ్ కిందికి వెళ్ళద్దు. అది మన ఎండింగ్ డయాగ్నల్ రూల్ ప్రకారం అయినా కూడా. సో ఒకవేళ అట్లా కూడా వచ్చిందని అనుకుంటే ఇంకా ఇక్కడ నుంచి మనకి ఇంకా పైకి కూడా మనకి వెళ్ళిపోలేదు. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇది సబ్స్ట్రక్చర్ చూసుకుంటే ఓన్లీ 3 వేవ్సే ఉన్నాయి ఇందులో. సో 3 వేవ్స్ ప్రకారంగా చూసుకుంటే మనకి సో ఇది మనకి చూడండి, ఇది మనకి ఫ్లాట్ ఫార్మేషన్ ఉంది. దాని తర్వాత ఇది మనకి జిగ్జాగ్. సో ఇది మనకి 3 వేవ్, దాని తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ 3 వేవ్ 3 వేవ్ 3 వేవ్ 3 వేవ్ 3 వేవ్స్ 3 వేవ్స్ 3 వేవ్. ఇది మనకి ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్. ఇది మనకి చూసుకుంటే ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో ఇది మనకి ఫస్ట్ వేవ్, ఇది మనకి సెకండ్ వేవ్, ఇది మనకి థర్డ్ వేవ్, ఇది మనకి ఫోర్త్ వేవ్,
అండ్ మనకి ఇది 5th వేవ్, ఇది మనకి 6th వేవ్, ఇది 7th వేవ్ అండ్ 8th వేవ్ అండ్ మనకి ఇది 9th వేవ్. ఇది ఓవరాల్గా మనం చూసుకుంటే ఇది మనకి ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్. ఇది ఎందుకు ట్రయాంగిల్ ప్యాటర్న్ అంటే మనకి ఇది ABCDE అండ్ మనకి ఇక్కడ ఇంకొక ఎక్స్ట్రా ట్రయాంగిల్ అయితే మనకి కనిపిస్తుంది. సో మనకి చూసుకుంటే మనకి ఇది A, ఇది మనకి B, ఇది C అండ్ ఇది D, దాని తర్వాత మళ్ళీ మనకి ABCDE అండ్ ఇక్కడ మనకి ట్రయాంగిల్లో ఈ వేవ్లో మళ్ళీ మనకి ఇంకొక ట్రయాంగిల్ అయితే మనకి ఫామ్ అనేది అయ్యింది అండ్ ఇక్కడ మనకి ఇంకొక ట్రయాంగిల్ అయితే మనకి ఎండ్ అనేది అయిపోయింది. సో ఓవరాల్గా మనకి చూసుకుంటే ఇది మనకు ఒక కరెక్టివ్ ప్యాటర్న్. ఒకవేళ ఇన్ కేస్ మనం ఇది ట్రయాంగిల్ ప్యాటర్న్ కాదు అని అనుకున్నా కూడా మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ఇది ABC, ఇది మనకు ఒక W ప్యాటర్న్ ఫామ్ అయింది. దాని తర్వాత మళ్ళీ X వేవ్, దాని తర్వాత X వేవ్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఇది A వేవ్. సో ఇది మనకి వై వేవ్ అయితే మనకి ఫామ్ అనేది అవుతుంది. సో వై వేవ్లో మళ్ళీ మనకి ఏ వేవ్ ఫామ్ అయింది. ఏ వేవ్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఎక్స్ వేవ్ అనేది మనకి ఎక్స్ వేవ్లో ఇక్కడ మళ్ళీ మనం చూసుకుంటే ABCD, ఇక్కడ మనకి ఈ వేవ్ అనేది మనకి ఫామ్ అయితే ఇక్కడ ట్రయాంగిల్ అనేది అయిపోతుంది. కొంచెం మనకి ఇక్కడ చూసుకుంటే ఇంకొక పాసిబిలిటీ ఇది. సో ఇక్కడ నుంచి మనకి ఈ విధంగా కొంచెం అప్సైడ్కి అనేది వెళ్ళి ఇక్కడ మనకి ఈ వేవ్ అనేది మనకి ఎండ్ అయిపోతే ట్రయాంగిల్ అనేది ఎండ్ అయిపోతుంది. సో ఎండ్ అయిపోయిన తర్వాత ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్కి వస్తే మళ్ళీ మనకి ఈ లెవెల్స్ వరకు అయితే మనకి మార్కెట్ డౌన్ సైడ్కి రావాలి. సో ఇక్కడ వరకు 52,387 వరకు అయితే మనకి రావాలి. ఇక్కడ ఆల్మోస్ట్ ఈ లెవెల్స్ వరకు అయితే మనకి మార్కెట్ డౌన్ సైడ్కి అయితే రావాలి. ఇది మనకి చూసుకుంటే W, దాని తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఎక్స్ వేవ్, దాని తర్వాత మళ్ళీ మనకి ఒక జిగ్జాగ్ ప్యాటర్న్ అయితే మనకి ఫ్లాట్ ఫామ్ ఫస్ట్ మనకి ఫ్లాట్ ఫామ్ అయింది కాబట్టి నెక్స్ట్ మనకి జిగ్జాగ్ ఫామ్ అయ్యే ఛాన్స్ కూడా మనకు ఉంటుంది. సో ఆ ప్రకారంగా చూసుకున్న మనకి మార్కెట్ అనేది డౌన్ సైడ్ కోసం ఒకవేళ ఏదైతే ట్రయాంగిల్ కన్ఫర్మేషన్ ఇస్తే ఇక్కడ నుంచి మనకి ట్రయాంగిల్ మనకి కన్ఫర్మేషన్ ఇస్తే మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళిపోతుంది అండ్ మనకి 53,400 లెవెల్స్ వరకు కూడా వెళ్తుంది. అందుకే ఇవాళ నేను లైక్ గ్రూప్లో నేను పెట్టాను కూడా లైక్ మనం పొజిషన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి. సో వన్స్ మార్కెట్ ఇక్కడ మనకి 5th వేవ్, ఇక్కడ ఈ వేవ్ యాక్చువల్లీ ఫస్ట్ ఇక్కడికి ఈ వేవ్ అనేది ఎండ్ అనేది అయిపోయింది అనుకున్నాను అండ్ మనకి అన్ని పాసిబిలిటీస్ అంటే ట్రయాంగిల్ ప్యాటర్న్ ఎండ్ అయిపోయిందని చెప్పేసి ఇక్కడ చాలా ఇది మనకి చూడండి టైమ్, ఈ బ్రేక్అవుట్ ఇవంతా కూడా మనకి కరెక్ట్గానే మనకి చూపించింది ఇది. సో అందుకే నేను ఇక్కడ పొజిషన్స్ అయితే నేను తీసుకొని లైక్ నేను ఇక్కడ హోల్డ్ అయితే నేను చేశాను అంటే లైక్ క్యారీ ఫార్వర్డ్ అయితే చేశాను రేపటికి కూడా. సో చూద్దాం అంటే లైక్ నా స్టాప్ లాస్ అయితే ఈ లెవెల్స్ కింద అయితే ఉంటుంది. 52,694 అనేది స్టాప్ లాస్. ఎందుకంటే మనకి ఈ లెవెల్ మనకి ఒకవేళ ఇది మనకి ట్రయాంగిల్లో మనకి ఇంకో ట్రయాంగిల్ ఫామ్ అయినా కూడా మనకి ఈ లెవెల్ అయితే మనకి దాటి కిందికి అయితే రావద్దు. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ దాటి కిందికి వచ్చి యాక్చువల్గా అయితే ఈ లెవెలే మనకి దాటి కిందికి రావద్దు. ఈ వేవ్ అన్నది ఈ బి వేవ్ కంటే కిందికి రావద్దు మనకి. ఒకవేళ మార్కెట్ బి వేవ్ కంటే కిందికి వస్తే ఇది మనకి ఇన్వాలిడ్ అనేది అయిపోతుంది ట్రయాంగిల్ ప్యాటర్న్. సో ఇన్వాలిడ్ అనేది అయిపోతుంది కాబట్టి ఒకవేళ మార్కెట్ రేపు ఈ లెవెల్ కంటే కిందికి వచ్చిందని అంటే డైరెక్ట్గా అక్కడ మనకి ఎంత లాస్ ఉంటే అంత లాస్ మనం బుక్ చేసుకొని బయటికి రావాలి. అండ్ అప్పుడు ఒకవేళ అది ఇన్వాలిడ్ అనేది అయిపోతే మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఏదైతే ఈ ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ ప్యాటర్న్ అన్న కావచ్చు, లేదా ఒకవేళ మార్కెట్ ఫ్లాట్గా మనకు ఓపెన్ అవుతున్నట్టయితే కొంచెం ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయినా ఇంకొంచెం డౌన్ సైడ్కి వచ్చి ఒకవేళ మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళినా కూడా మనకి ఇక్కడ ట్రయాంగిల్ ప్యాటర్న్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మార్కెట్ అప్రాక్సిమేట్లీ 52,373 లెవెల్స్ వరకు మనకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకు ఛాన్స్ ఉంది అని అంటున్నాను అంటే నిఫ్టీలో మనకు ఆల్రెడీ అక్కడ ఒకటేమో కన్ఫర్మేషన్ కింద అయిపోయిందని చూపిస్తుంది అండ్ ఇంకొకటి ఏమో ఎండింగ్ డయాగ్నల్ గురించి మనం కన్సిడర్ చేసుకుంటే ఇంకా మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో అక్కడ మనకి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా మనకి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. యాక్చువల్గా మన కరెక్షన్లో ఇదే మనకి తలకాయ నొప్పి. అది కంప్లీట్గా ఫామ్ అయ్యేంత వరకు మనకి అది క్లారిటీ అన్నది మనకి ఉండదు. సో అందుకే అది కంప్లీట్గా మనకి బ్రేక్అవుట్ ఇచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాలి. సో ఇక్కడ నేను బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత నేను పొజిషన్ తీసుకున్నా అది మళ్ళీ మనకి ఇంకా సబ్స్ట్రక్చర్ కింద మళ్ళీ మనకి ఫామ్ చేస్తుంది కాబట్టి సో అలా మనం ఇవాళ ట్రేడ్లో అయితే ఇరుక్కుపోయాము. సో చూద్దాం స్టాప్ లాస్ హిట్ అవుతుందా లేదా మన టార్గెట్ వైపు తీసుకెళ్తుందా అని చెప్పేసి. ఇది నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి అండ్ ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా వాటిని నేను క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాను. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, జై హింద్.